బాపట్ల జిల్లా సంతమాగులూరు జంట హత్యల కేసులో టీడీపీ నేత ప్రమేయం ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్య కేసులో టీడీపీ నేత బాదం మాధవరెడ్డి పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. కోర్టుకెళ్తున్న తండ్రి కొడుకులను కిడ్నాప్ చేసి ప్రత్యర్థులు చంపేశారు. బాదం మాధవరెడ్డితో వీరాస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డికి ఆర్థిక గొడవలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆస్తి వివాదం కారణంగానే పక్కా ప్లాన్ చేసి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. హత్యలో టీడీపీ నేత బాదం మాధవరెడ్డి పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏం జరిగింది అసలు అప్డేట్ చెప్పండి. అని ఘటనలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి లీడర్ బాదం మాధవరెడ్డి పాత్ర ఉందని స్పష్టంగా స్థానికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే దానికి అతనికి సంబంధించినటువంటి వ్యక్తులు అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక కారు ఏదైతే నిన్న కిడ్నాప్ కారు చిలకరోడ్డుపేట సమీపంలో వదిలిపెట్టి దాన్ని కూడా స్వాధీనపరుచుకున్నట్టుగా పోలీసులు సమాచారం ఉంది. యాక్చువల్ గా సంతమాగూరుకి చెందినటువంటి బాదం మాధవరెడ్డి బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. ఇప్పుడు ఎవరైతే చనిపోయి ఉన్నారో, మర్డర్ అయి ఉన్నారో వాళ్ళు తండ్రి కొడుకులు కూడా నేటివాపు సంతమాగూరు మండలం, వాళ్ళు కూడా బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. వీళ్ళకి మధ్య ఆర్థికపరమైన లావాదేవీలు, రియల్ ఎస్టేట్ గొడవలు గత కొద్ది రోజులుగా ఉన్నట్లుగా సమాచారం ఉంది. అందులో భాగంగానే ఇద్దరి మధ్య కోర్టు కేసులు కూడా వేసుకున్నారు. ఈ ప్రశాంత్ రెడ్డి, వీరాస్వామి రెడ్డి కూడా బాదం మాధవరెడ్డికి సంబంధించి బాదం మాధవరెడ్డి అనుచరుల మీద బెంగళూరులో కేసులు పెట్టినట్టుగా సమాచారం ఉంది. అలాగే దానికి తిరిగి ప్రతిగా ఇతరులను కూడా ఇబ్బంది పెట్టాలి ప్రశాంత్ రెడ్డి, వీరాస్వామి రెడ్డి అనే ఉద్దేశంతో వీళ్ళ మీద కూడా చాలా చోట్ల చెక్ బౌన్స్ కేసులు స్టేట్ లో మలకరావుపేట, ఒంగోలు, అలాగే తిరుపతిపేట ఈ ప్రాంతం కూడా చెక్ బౌన్స్ కేసులు వేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కోర్టుకు హాజరైనటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే చనిపోయినారో వీరాస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మాధవరెడ్డి, బాదం మాధవరెడ్డి టీడీపీ నేత అతని అనుచరులతో కలిసి హత్య చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ మేరకు కూడా సాక్ష్యాలను కూడా పోలీసులు ఇప్పటికే సంపాదించినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఎప్పటి నుంచో ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ఈ రెండు గ్రూపులకు సంబంధించి బెంగళూరులో జరిగిన గొడవలు ముదిరి ఈ హత్యకు కారణమయ్యాయని మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అదే కనుక వాస్తవం అయితే కనుక చాలా దారుణమైన పరిస్థితి ఆ ప్రాంతంలో ఇప్పటికీ చాలా చోట్ల రాజకీయ కక్షలతోటి హత్యలు జరిగాయి, సాక్షి గొడవలతోటి సంతమాగూరులో హత్యలు జరిగాయి. ఇప్పుడు కూడా మరోసారి ఈ హత్య జరగడం అనేది ఒకసారిగా ఆ ప్రాంతాన్ని ఉనికిపాటుకు గురి చేసింది. ప్రశాంతంగా జరిగి దాదాపు 3-4 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంది. గతంలో ఒక గడ్డం వెంకటరమణ వ్యక్తి హత్యకు గురయ్యాడు ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లోని. మరోసారి మళ్ళీ ఇప్పుడు హత్య జరగడం అనేది చాలా సంచలనంగా మారింది. అది కూడా తండ్రి కొడుకుని పక్కాగా పట్ట పగలు పట్టణంలో టిఫిన్ చేస్తున్న వ్యక్తుల్ని బలవంతంగా సినీ శక్తిలో హత్య చేయడం అనేది నిజంగా సంచలనంగా మారింది.